హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ సీత ప్రేమ రామునికి మూడో భాగాన్ని వినేద్దాం. ఉదయం అందరూ కూడా భోజనం చేసే సమయంలో రామ్ నిన్న రాత్రి ఎందుకంత లేట్ అయింది అని రామ్ నాన్నగారు ప్రసాద్ అడుగుతాడు. నాన్న, నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ టైం చూసుకోలేదు. రోజు కలిసే నీ ఫ్రెండ్స్తో కొత్తగా ఏం మాటలున్నాయి నాన్న? అది మాటలు కట్టిపెట్టి లైఫ్ మీద దృష్టి పెట్టు. నీ చదువు పూర్తి కాగానే నువ్వే మన బిజినెస్ హ్యాండిల్స్ చేయాల్సి ఉంటుంది. తప్పకుండా నాన్న. ప్రసాద్ ఆశ్చర్యపోయి రామ్ని చూస్తాడు. బావా, ఎందుకంత వింతగా చూస్తున్నావు రామ్ని? ఎప్పుడూ నేను బిజినెస్ గురించి చెప్పినా మాట దాటవేసేవాడు ఇప్పుడు నేను చెప్పగానే ఒప్పుకున్నాడు ఏంటా అని చూస్తున్నా. తను నీ మాట వినకపోయినా వింతేనా అని నవ్వుతాడు హరి. రామ్, సీత, మీకు ఇవాళ కాలేజీ లేదా? ఉంది బామ్మ, వెళ్ళాలి. ఇద్దరూ కూడా కాలేజీకి బయలుదేరుతారు. రామ్, ఇక్కడ ఆపవా? ఎందుకు? మాధవ్ ఈరోజు సినిమాకి వెళ్దామన్నాడు. సినిమాకా? ఏంటి ఏదో అడవిగా అన్నట్టు అడుగుతున్నావు? అది కాదు, మిమ్మల్ని ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. నేను కవర్ చేసుకుంటాను. అదిగో మాధవ్ వస్తున్నాడు. హాయ్ రామ్. హలో మాధవ్. సీత, వెళ్దామా? రామ్, నేను లంచ్ అవర్కి కాలేజీకి వస్తాను అని సీత మాధవ్తో వెళ్ళిపోతుంది. రామ్ వెళ్తున్న సీతనే చూస్తూ తన కాలేజీకి వెళ్తాడు. రామ్కి ఏమీ మనసున పడట్లేదు. సీత లేకపోతే ఎదులా ఉంది. గౌతమ్ రామ్ని చూస్తూ కూడా వెళ్ళిపోతున్నాడు. ఒరే గౌతమ్, ఏంట్రా చూస్తూ వెళ్ళిపోతున్నావు? ఏం చేయాలి మరి? నాతో మాట్లాడవా? ఏం మాట్లాడాలి? గౌతమ్, నాకున్న ఒక్క స్నేహితుడివిరా. సీతతో పాటు నువ్వు కూడా నాకు దూరం కాకురా. తట్టుకోవడం నా వల్ల కావడం లేదు అన్నాడు. రామ్, ప్లీజ్ రా, నువ్వు కూడా నాకు దూరం కాకు అన్నాడు. ఒరే రామ్ అని గౌతమ్ తనని హక్ చేసుకుని ఏడుస్తాడు. రామ్, నేను నీకు ఎప్పటికీ తోడుగా ఉంటానురా. థ్యాంక్స్ రా. గౌతమ్ వెంటనే రామ్ కడుపులో పంచిచ్చి, ఏంట్రా కొత్తగా థ్యాంక్స్ చెప్తున్నావు? నవ్వుతూ ఒకరినొకరు హక్ చేసుకుంటారు. ఏంటి ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు? ఏం లేదు సీత, మామూలే. రామ్, పద. ఏంటి సినిమాకి మాధవ్తో వెళ్తానన్నావు? అవును, కానీ తనకి ఇంటి నుండి ఫోన్ వచ్చింది తొందరగా ఇంటికి రమ్మని. అందుకే నన్ను ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళాడు. అవునా? సరే, నేను క్లాస్కి వెళ్తున్నాను. సరే. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. సీతా మాధవుల మధ్య ప్రేమ బంధం బలపడుతూ ఉంది. రామ్ మాత్రం సీతా మాధవుల విషయం ఇంట్లో చెప్పాలని నిర్ణయం తీసుకున్నాడు. ఒకరోజు అందరినీ కూర్చోబెట్టి సీతా మాధవుల ప్రేమ విషయం చెప్పాడు. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? అవును నాన్న, సీత మాధవ్ని ఇష్టపడుతుంది. రామ్ చెప్పగానే ప్రసాద్ కుర్చీలోనే కూలబడిపోయాడు. హరి కోపంగా సీతని కొట్టడానికి చెయ్యెత్తగానే రామ్ అడ్డుపడతాడు. మామయ్య, సీతను కొడితే నేను ఒప్పుకోను అన్నాడు. నువ్వెవరు నన్ను ఆపటానికి? నా కూతురుతనం అన్నాడు. మామయ్య, సీత నీ కూతురే, కానీ నాకు మరదలు కూడా. నువ్వు తప్పుకోరాం. లేదు, నేను చెప్పేది వినండి. ఏం చెబుతావురా? నా అక్కకిచ్చిన మాట నేను తప్పలేను. మావయ్య, అమ్మకి మాట ఇచ్చానని సీత మనసులో లేని నన్ను తనకి కట్టబెడితే మా జీవితాలు ఏమైపోతాయి చెప్పండి. రామ్, నిజం చెప్పు, నీ మనసులో కూడా సీత లేదా అని హరి రామ్ని సూటిగా చూస్తూ అడుగుతాడు. రామ్ హరిని చూస్తూ, నాకు ఎలాంటి ఫీలింగ్స్ సీతపై లేవు మావయ్య అని చెప్పగానే సీత ఊపిరి పీల్చుకుంటే బామ్మ ఏడుస్తూ రామ్ మానసిక సంఘర్షణని అంచనా వేస్తుంది. ఏది ఏమైనా సీతని ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోను. మావయ్య, నేను చెప్పేది అర్థం చేసుకోండి. అది హరి, నువ్వాగు. రామ్, నీకు సీతపై ఎలాంటి ఫీలింగ్స్ లేవని చెప్పావుగా? అవును నాన్న. అమ్మ సీత, నువ్వు ఆ అబ్బాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా? అవును మావయ్య. సరే, తన పెద్దవాళ్ళని తీసుకొని మన ఇంటికి రమ్మని చెప్పు. తప్పకుండా మావయ్య, ఇప్పుడే చెబుతాను అని తన గదిలోకి వెళ్తుంది. బావా, ఏంటి మీరు చేసేది? హరి, ఎలాగో నా కొడుక్కి తన తల్లి కోరిక తీర్చడం తెలీదు, కనీసం నీ బిడ్డ కోరికైనా తీరని. బావా, హరి మన ఇంటి ఆడబిడ్డ, ఎలాంటి లోటు లేకుండా వచ్చే వాళ్ళకి ఏర్పాట్లు చేయండి. సరే బావా. నాన్న, ప్రసాద్ రామ్ని కోపంగా చూస్తూ, నువ్వు నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నాతో మాట్లాడడానికి వీల్లేదు అని ప్రసాద్ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు. హరి సుధా కూడా వెళ్ళిపోతారు. హాల్లో రామ్ బామ్మ మిగిలిపోయారు. బామ్మ, నేనేం తప్పు చేశాను నాన్న నాతో అంతలా? రామ్, నువ్వేం తప్పు చేయలేదురా. తన భార్య కోరిక కోసం నా కొడుకు ఆలోచించలేదని తన కోపం అంతే. కానీ బామ్మ, పర్వాలేదు, వదిలేరా. తన కోపం తగ్గాక తానే వచ్చి మాట్లాడతాళ్లే, సరేనా?
సరే బామ్మ అని రామ్ తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఒక మంచి రోజు చూసుకొని మాధవ్ తన ఫ్యామిలీని తీసుకుని సీత వాళ్ళ ఇంటికి వస్తాడు. వాళ్ళని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశారు రామ్ కుటుంబం వాళ్ళు. మాధవ్, సీత కుటుంబం పెద్దల సమక్షంలో పెళ్లి మాటలు అన్నీ మాట్లాడుకున్నారు. మాధవ్కి ఒక చెల్లి, పేరు లిల్లీ. అవును వదిన, మా అన్నయ్య నీకు ఎలా పరిచయం అని అడిగింది. మాది ఫేస్బుక్ పరిచయం. అవునా? ఇరు కుటుంబాలు అంగీకరించారు కాబట్టి వెంటనే పెళ్లికి కూడా ముహూర్తాలు పెట్టేశారు. 15 రోజుల్లో పెళ్లి ముహూర్తం ఖరారైంది. మాధవ్, సీతల సంతోషానికి అవధుల్లేవు. రామ్ కూడా సీతలో కనబడే సంతోషం చూసి తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పెళ్లి పనులు అప్పుడే స్టార్ట్ చేశారు. అందరూ కూడా సీతకి బట్టలు కొనడానికి షాప్కి వెళ్తారు. సీత శారీ సెలెక్ట్ చేస్తుంటే రామ్ పసుపు వర్ణంలో ఉన్న ఒక శారీని చూపించి, సీత ఇది తీసుకో, నీకు బాగుంటుంది అన్నాడు. సరే రామ్ అని ఆ చీరని పట్టుకోగానే అప్పుడే వచ్చిన మాధవ్, సీత నీకు ఆ రంగు నీలో కలిసిపోయినట్టే ఉంటుంది, అది వద్దు, ఇది తీసుకో అని ఎరుపు వర్ణం శారీని సీతకిస్తాడు. సీత రామ్ ఇచ్చిన శారీని అక్కడే పెట్టి మాధవ్ ఇచ్చిన శారీని తీసుకుంటుంది. రామ్ వాళ్ళిద్దరిని చూస్తూ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బామ్మ ఇవన్నీ చూసినా ఏమీ చేయలేక సైలెంట్గా ఉండిపోతుంది. మొత్తానికి పెళ్లి షాపింగ్ అంతా పూర్తయింది. పెళ్లి రోజు రానే వచ్చింది. సీత పెళ్లి పనులో రామ్ చాలా బిజీగా ఉన్నాడు. ఒరేయ్ రామ్, నీకు బాధగా లేదా అని గౌతమ్ అడుగుతాడు. బాధ ఎందుకురా? నువ్వు ప్రేమించిన అమ్మాయి మరొకరికి సొంతం అవుతుందిరా. ఎవరికో కాదు, తను ఇష్టపడ్డ వానికే సొంతం అవుతుంది కదరా. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా ముస్తాబైన సీత రామ్ ముందు వచ్చి నిలబడుతుంది. రామ్, ఎలా ఉన్నాను? రామ్ సీతని కళ్ళు అర్పకుండా చూస్తూనే ఉన్నాడు. రామ్ అని సీత చేతి గాజుల్ని చప్పుడు చేస్తుంది. రామ్ తేరుకొని, చాలా బాగున్నావు సీత అన్నాడు. థ్యాంక్స్ రామ్ అని సీత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్తున్న సీతని చూస్తూ ఉండిపోయాడు రామ్. రామ్ రామ్ హా చెప్పురా, ఇంకా సమయం మించిపోలేదురా. గౌతమ్, మనం బయటికి వెళ్ళి అందరికీ వెల్కమ్ చెప్దాం పదా అని రామ్ తనని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. గౌతమ్కి అర్థమైంది రామ్ సీతతో చెప్పడని. పెళ్లి పందిరి ముస్తాబైంది. వేద మంత్రాలు చదువుతూ పండితులు, బాజా భజంత్రీలు సందడి ఒకవైపు ఎంతో కోలాహలంగా ఉంది. మండపం అంతా కూడా. ఏమైంది బాబాయ్, చాలా టెన్షన్గా ఉన్నారు అని రామ్ మాధవ్ వాళ్ళ నాన్నని అడుగుతాడు. ఏం చేయాలి రామ్, ఏదో కంపెనీ రిపోర్ట్ కోసం హడావిడిగా వెళ్ళాడు మాధవ్. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎలాగో ఏంటో చాలా టెన్షన్గా ఉంది. మీరు టెన్షన్ కాకండి బాబాయ్, నేను వెళ్ళి మాధవ్ని తీసుకుని వస్తాను సరేనా అన్నాడు రామ్. సరే రామ్, తొందరగా రండి. పదరా గౌతమ్. ఎంతసేపైనా మాధవ్ పెళ్లి మండపానికి చేరలేదు. రామ్, గౌతమ్ వచ్చేసరికి పెళ్లి పందిట్లో గొడవ జరుగుతుంది. గౌతమ్ వెళ్ళి బామ్మని అడుగుతాడు. బామ్మ ఏమైంది? గౌతమ్, మాధవ్ ఫోన్ చేసి సీతని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పాడట్రా. మాధవ్ చెప్పాడా? అవునరా. గౌతమ్ ఆశ్చర్యపోయి రామ్నే చూస్తాడు. లేదు, నా మాధవ్ అలా చెప్పడు. అంటే నేను అబద్ధం చెబుతున్నానా? అది కాదు నాన్న, నేను ఇప్పుడే వెళ్ళి మాధవ్తో మాట్లాడతాను. సీత ఆగు, నువ్వు ఒక్క అడుగు బయట పెట్టినా నీ తండ్రి చావు చూస్తావు అని హరి సీతని ఆపుతాడు. బావగారు, ఏదో జరిగింది. నా కొడుకు అలా చెప్పేవాడే కాదు. చూడండి, మీ సంస్కారం మీ కొడుక్కి లేదు. అందుకే ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నాడు. ఆ ఊసురు ఊరికే పోదు. బావగారు అలా మాట్లాడకండి. మీకు చేతులెత్తి దండం పెడతాను. దయచేసి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని హరి వాళ్ళకి దండం పెడతాడు. మాధవ్ వాళ్ళ కుటుంబం అందరూ అక్కడి నుండి కన్నీరుతో వెళ్ళిపోతారు. నాన్న, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. చాలు చాలు, నీకిచ్చిన అవకాశాలు చాలు నాన్న, నేను వెళ్ళి అని సీత చెప్పగానే హరి సీతని చెంపపై కొడతాడు. రామ్ అక్కడ జరిగేదంతా బొమ్మలా నిలబడి చూస్తున్నాడే కానీ ఏమీ మాట్లాడడం లేదు. సీత, ఇప్పుడు ఈ నిమిషం నేను చెప్పేవాడిని పెళ్లి చేసుకోవాలి. నాన్న, దయచేసి నా మాట వినండి నాన్న. హరి, ఏంటి ఆవేశం? బావా మీరు ఆగండి అని రామ్ దగ్గరికి వెళ్తాడు హరి. రామ్, మామయ్య నువ్వు సీతని పెళ్లి చేసుకోవాలరా. రామ్ ఒక్కసారిగా షాక్ అయి, మామయ్య ఏం మాట్లాడుతున్నారు? నువ్వు సరిగ్గానే విన్నావు. ఇప్పుడు నా పరువు అంతా నీ చేతిలోనే పెడుతున్నాను. నువ్వు సీతని పెళ్లి చేసుకుంటావా, లేకపోతే నన్ను ఊరి వేసుకొని చావమంటావా? మామయ్య, నిర్ణయం నీదేరా రామ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రామ్ సీత ముఖం చూసేసరికి తను బాగా ఏడుస్తూ వద్దు అన్నట్టుగా సైగ చేస్తుంది రామ్కి. మామయ్య, నేను సీతని పెళ్లి చేసుకోలేను మామయ్య. సరే అని హరి వెళ్ళి అక్కడున్న చాక్ తీసుకొని పొడుచుకోబోతాడు. హరి, ఏంటి పని అని బామ్మ, సుధా, ప్రసాద్ ఆపుతారు. ప్రసాద్ ఆ చాక్ తీసి బయటికి విసిరి కొడతాడు. మామయ్య ఏంటిది? వద్దురా, నువ్వు కూడా నా పరువు గురించి ఆలోచించడం లేదు. అది కాదు మామయ్య. బామ్మ రాముతో, నాకు మాటిచ్చావురా, నేను ఎప్పుడైనా ఏమైనా అడిగితే తీరుస్తానని. ఇప్పుడు అడుగుతున్నానురా, నా కొడుకు కోరిక తీర్చురా. బామ్మ,
నీకు దండం పెడతాను రామ్, నా భర్త ప్రాణాల్ని కాపాడు అని సుధా ఏడుస్తూ ఉంటుంది. గౌతమ్ కూడా రామ్ భుజంపై చేతిని వేసి కళ్ళతోటే సైగ చేస్తాడు. రామ్ వాళ్ళ నాన్న ముఖం చూస్తాడు, కానీ ఆయన రామ్ని చూడ్డానికి ఇష్టపడటం లేదు. మామయ్య, నేను సీతని పెళ్లి చేసుకుంటాను రామ్ అని హరి తనని హక్ చేసుకుంటాడు. సీత బొమ్మల పీటలపై పెళ్లి పీటలపై కూర్చుంటే రామ్ ఎన్నో ఆలోచనలతో కూర్చున్నాడు. పంతులు గారు తాళి కట్టమనగానే రామ్ తాళి చేతిలోకి తీసుకుని సీత కళ్ళలోకి చూస్తాడు. సీత కళ్ళ వెంట కన్నీళ్లు ధారాపాతంగా వస్తూనే ఉన్నాయి. రామ్ తాళి కట్టే ముందు కుటుంబం అందరినీ చూస్తాడు. అందరూ సంతోషంగా తమ పెళ్లికి అంగీకారం తెలిపేలా ఉన్నాయి. రామ్ అందరి సమక్షంలో సీత మెల్లో తాళి కట్టాడు. మరుసటి రోజు సీత నేరుగా రామ్ దగ్గరికి వెళ్ళి రామ్ని లాగిపెట్టి చంపపై కొడుతుంది. సీత, ఏంటిది అని తన ఫోన్ చూపిస్తుంది. దానిలో రామ్ మాధవ్తో గొడవపడే ఫొటోస్, నడి రోడ్డు మీద మాధవ్ రక్తపు మడుగులో ఉంటే రామ్ తనని పట్టుకున్న ఫోటోలు ఉన్నాయి. చెప్పు, నా మాధవ్ని ఏం చేశావు? సీత, మాధవ్ చెప్పు అని రామ్ చొక్కా గల్లా పట్టుకొని ఏడుస్తూ అడుగుతుంది. సీత, మాధవ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. లేదు లేదు, నా మాధవ్ని నువ్వే చంపావు అని రామ్ గుండెలపై కొడుతూ అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. మాధవ్ గురించి అడుగుతూ సీత స్పృహ తప్పగానే తనని తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబెడతాడు. రామ్ సీతనే చూస్తూ, సారీ సీత, ఇప్పుడు నీకు ఏమీ చెప్పలేని పరిస్థితి, నన్ను క్షమించు అని తన కళ్ళ వెంట నీరు కారుతూ ఉంటే ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా బయటికి వెళ్ళిపోతాడు. రామ్ బయటికి వెళ్తుంటే, రామ్ చెప్పు బామ్మ, ఈరోజు సాయంత్రం మన ఇంట్లో పూజ ఉంది, నువ్వు సీత కలిసి చేయాలి. బామ్మ, సీత చాలా బాధలో ఉంది, తనని ఇబ్బంది పెట్టే పని ఏదీ చేయకండి. కానీ పూజ కొత్తగా పెళ్ళైన జంట చేయాల్సిందే రామ్ అని సుధా చెబుతుంది. అత్త, తను పడుకుంది, తనని పూజ అది అని డిస్టర్బ్ చేయకండి. ఒకవేళ తను లేచిన తర్వాత చూద్దాం. నాకు కొంచెం పని ఉంది, నేను బయటికి వెళ్ళి వస్తాను. సరే, తొందరగా వచ్చేయి. సరే బామ్మ. రామ్ నేరుగా గౌతమ్ ఇంటికి వస్తాడు. రామ్, ఏంట్రా, నిన్ననే కదా పెళ్ళైంది, ఇప్పుడే బయటకు వచ్చావేంటి? సీతకి మాధవ్ యాక్సిడెంట్ గురించి తెలిసిందిరా. వాట్? ఎలా? తెలీదు, ఎవరో అన్నోన్ నెంబర్ నుండి ఫోటోలు వాట్సాప్ చేశారు. ఆ నెంబర్ తెలుసుకున్నావా? ఫోన్ నెంబర్ తెలుసుకున్నాను, కానీ తిరిగి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎవరో మిమ్మల్ని బాధ పెట్టాలని చేస్తున్నారా? అది అర్థమవుతుంది, కానీ సీత మానసికంగా నలిగిపోతూ ఉందిరా. మరి సీతకి నిజం చెప్పేయరా. ఇప్పుడు సరైన సమయం కాదురా. సీతకి ఒకటి పోయి ఒకటి జరిగితే తట్టుకునే ధైర్యం నాకు లేదురా అని తన కళ్ళ వెంట నీరు వస్తుంటే తుడుచుకొని గౌతమ్ని చూస్తాడు. రామ్ ప్రేమించిన అమ్మాయి కోసం ఎన్నో చేసే వాళ్ళని చూశాను, కానీ నీ జీవితాన్ని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డవాన్ని నిన్నే చూస్తున్నానురా. తప్పకుండా సీత నిన్ను అర్థం చేసుకుంటుందిరా, బాధపడకు అన్నాడు గౌతమ్. సీత నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదురా, కానీ నన్ను అపార్థం చేసుకుని ఒక శత్రువుని చూసినట్టు చూస్తుంది. ఈ సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి రామ్. నువ్వే ఇలా డీలా పడిపోతే సీతని ఎవరు చూసుకుంటారు చెప్పు? నువ్వు చెప్పింది కూడా నిజమే గౌతమ్, నేను వెళ్తాను రా అన్నాడు. సరే రామ్. నీలో ధైర్యాన్ని కోల్పోకురా అని రామ్ ఇంటికి వెళ్ళిపోతాడు. రామ్ ఇంటికి వెళ్ళేసరికే పూజ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్, ఇప్పుడా వచ్చేది, వెళ్ళి రెడీ అయి రాపో, పూజకి టైం అవుతుంది అని హరి తొందర పెడతాడు. మామయ్య, సీత తను రెడీ అయింది, నీదే ఆలస్యం. సరే, 10 మినిట్స్లో వస్తాను అని రామ్ ఫ్రెష్ అయి వచ్చేసరికి అందరూ పూజలో కూర్చుంటారు. రామ్ పీటల మీద కూర్చొని సీత కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అమ్మాయి ఇంకా రాలేదు, రమ్మనండి, ముహూర్తం సమయం దగ్గర పడుతుంది అన్నాడు పంతులు. అలాగే సీత, రామ్మ. సీత ఆకుపచ్చ రంగు చీరలో నగలు అలంకరించుకుని నిండైన లక్ష్మీదేవిలా ఉంది. హరి, సుధా తమ కూతుర్ని కళ్ళ నిండా చూసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. సీత వచ్చి రామ్ పక్కగా కూర్చోగానే పూజ మొదలుపెట్టారు. పూజ జరుగుతున్నంతసేపు రామ్ సీతనే చూస్తూ ఉన్నాడు. తను ఒక బొమ్మలా చెప్పేది చేస్తుందే కానీ తనలో ఎలాంటి భావం కనిపించడం లేదు. సీతను అలా చూస్తుంటే రామ్కి చాలా కష్టంగా ఉంది. పూజ పూర్తయిన తర్వాత సీత, రామ్ ఇద్దరూ కూడా పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. అమ్మా, కార్యం కూడా ఈరోజు రాత్రికి జరిపించండి అని పంతులు గారు చెప్పి వెళ్ళిపోతారు. సీత, రామ్లకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. ఇద్దరు కూడా ఏమీ మాట్లాడుకోవడం లేదు. రూమ్లో రామ్ కూర్చొని సీత ఎందుకు మౌనంగా ఉంది? మాధవ్ గురించి ఇంట్లో చెప్పలేదా? చెప్తే ఈ పాటికి నన్ను అందరూ అడగాలి కదా. అయితే సీత మాధవ్ విషయం చెప్పలేదు. తన మనసులో ఏముంది, తను ఏం చేయాలనుకుంటుంది అని ఆలోచనలతో ఉండిపోయాడు రామ్. మనమడా, బామ్మ, ఏంటి నువ్వు ఇలా వచ్చావు? ఏరా, నీకు పెళ్లి కాగానే నేను వస్తే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావా? బామ్మ, అంతా తెలిసి కూడా ఏంటి నీకు కామెడీగా ఉందా అన్నాడు. రామ్, మీ పెళ్ళి అనుకోని పరిస్థితుల్లో జరిగింది. ఎలా జరిగినా సీత ఇప్పుడు నీ భార్యరా. నేను సీత నా భార్య అనుకోగానే సరిపోదు కదా, తను నేను భర్త అని ఒప్పుకోవాలి కదా బామ్మ.
తప్పకుండా ఒప్పుకుంటుందిరా. నీ ప్రేమే తనని నీ మనసు అర్థం చేసుకునేలా చేస్తుంది. రామ్ మౌనంగా ఉండిపోతాడు. ఏరా, ఏం మాట్లాడావు? ఏం లేదు బామ్మ, విధి మమ్మల్ని ఎటు తీసుకెళ్తుందో చూడాలి. ఏం కాదు, నువ్వు అధైర్యపడకు. ఆ మాధవ్ మీకు మధ్యలో వచ్చాడు, మధ్యలో పోయాడు. బామ్మ, తనని ఏమీ అనుకు. ఏంట్రా ఏమీ అనుకో అంటున్నావు? నా మనవరాల్ని పచ్చని పెళ్లి పందిట్లో ఒంటరి దాని చేసి తన దారిని తాను వెళ్ళిపోయాడు. వానికి మర్యాద ఇవ్వాలా? బామ్మ, ఆ విషయం వదిలేవే. సరే సరే, నువ్వు మాత్రం సీతని నీ ప్రేమతో దగ్గర చేసుకో. తనకి కొంత సమయం ఇవ్వు. తన గతాన్ని మర్చిపోవడానికి నువ్వు కొంతకాలం ఎదురు చూడాలి తప్పదు. కొంతకాలం ఏంటి బామ్మ? తన నన్ను అర్థం చేసుకుంటుందంటే నా జీవితకాలం ఎదురు చూడడానికి నేను సిద్ధం బామ్మ. ఈ ప్రేమే తనని నీ దగ్గరికి చేరుస్తుంది రామ్. సరే, నేను వెళ్తున్నాను. సరే బామ్మ. కాసేపటికి సీతని వాళ్ళ రూమ్ దగ్గరగా వదిలి మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతారు. సీత తెల్లని సారీలో పాల గ్లాసుతో నిలబడి ఉంది. సీతని అలా చూసిన రామ్ అలాగే నిలబడిపోయాడు. సీత రామ్ ముందరికొచ్చి తన చేతిలో ఉన్న పాల గ్లాసులోని పాలని కోపంగా రామ్ ముఖంపై విసురుతుంది. ఇది ఊహించని రామ్ సీత చేసిన పనితో ముఖమంతా వేడి పాలు పడేసరికి బాధతో విలువెల్లాడుతాడు. వెంటనే వెళ్ళి ముఖంని చల్లని నీటితో కడుక్కుంటాడు. ఏ, బాధగా ఉందా? మరి నువ్వు చేసిన పనికి నాకెంత బాధగా ఉండాలి? రామ్ కళ్ళు నలుపుకుంటూ, సీత, నేను చెప్పేది విను. నువ్వు చెబితే వినే సీత కాదు ఇక్కడ ఉన్నది. ఎప్పుడైతే నా మాధవ్ చావుకి నువ్వు కారణమని తెలిసిందో అప్పుడే ఈ సీత మనసు చచ్చిపోయింది. రామ్ బాధగా సీతని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ నీ ముందు ఉన్నది నీ మీద పక్క తీర్చుకోవడానికి ఎదురు చూసే సీత. నా మాధవ్ని నాకు దూరం చేసింది నువ్వే అని నేను ఇంట్లో చెప్పచ్చు, కానీ వాళ్ళు ఒకసారి వేసే శిక్ష నీకు సరిపోదు. నువ్వు జీవితాంతం శిక్ష అనుభవించాలి. అది నీకు నేను వేస్తాను. నీకు మనశ్శాంతి లేకుండా చేసి నరకం చూపిస్తాను. నేను పడే వేదనకి 100 రెట్లు ఎక్కువ పడేలా చేస్తాను. సీత, అది కాదు, నేను చెప్పేది విను అని సీతని పట్టుకోబోతాడు. వద్దు, నన్ను తాకాలని చూసినా, నా దగ్గరికి వచ్చినా నేను నా ఒంటికి నిప్పంటించుకొని చచ్చిపోతాను. రామ్ ఏడుస్తూ, సీత, ఏంటా మాటలు అన్నాడు. ఏ, బాధగా ఉందా? ప్రేమించిన అమ్మాయి ఇలా మాట్లాడితే తట్టుకోలేకపోతున్నావా? రామ్ ఆశ్చర్యపోయి, సీత, నువ్వు? అవును, నువ్వు నన్ను ప్రేమించావు కదా. సీత, నీకు ఎలానా అని అక్కడే బుక్లో ఉన్న గ్రీటింగ్ కార్డ్ తీసి రామ్ ముందు ఉంచుతుంది. రామ్ దాన్ని చూడగానే షాక్ అయిపోయాడు. సీత, ఇది నా దగ్గరికి ఎలా వచ్చిందని కాదు. నువ్వు నన్ను ప్రేమించడం నిజం అవునా? సీత, నాకు సమాధానం చెప్పు. అవును, నిన్ను ప్రేమించాను. అందుకేనా నా మాధవ్ని చంపేశావు? నీకు అడ్డుగా ఉన్నాడని? లేదు సీత, నేను మాధవ్ని చంపలేదు. అది అనుకోకుండా. వద్దు, నువ్వు నాకు ఏం చెప్పినా నమ్మడానికి నేను చిన్న పిల్లని కాదు. ప్రేమించిన వాళ్ళు మనల్ని ద్వేషిస్తూ ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. నిన్ను రోజు శిక్షిస్తూ నా మాధవ్ ఆత్మకి శాంతిస్తాను అని సీత కోపంగా వెళ్ళి సోఫాలో పడుకుని పోతుంది. రామ్కి సీతకి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. సీత అన్న ప్రతి మాట తన గుండెల్లో ముళ్ళులా గుచ్చుతూ ఉన్నాయి. ఎలా చెప్పనే? నీకు అసలు విషయం చెబితే తట్టుకోగలవా? చచ్చిపోతావే. నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది సీత. నువ్వెన్ని మాటలన్నా ఏం చేస్తున్నా నిన్ను వదిలేదే లేదు. నా ఊపిరి చివరి శ్వాస వరకు నీతోటే నా ప్రయాణం అని సీతను చూస్తూ ఆలోచనలో నుండి బయటకు వెళ్ళి పగిలిన గ్లాసు ముక్కలన్నీ ఏరి ఫ్లోర్ అంతా శుభ్రం చేసి ఫ్రెష్ అయి వచ్చి సీతను చూస్తూ నిద్రపోయాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.